హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వేడి వేడి ఆనియన్ బ్రౌన్ పకోడీ. ఈ పకోడీ టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని మనం రాగి పిండితో ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ ఆనియన్స్ తీసుకోవాలి. చాలా పెద్ద సైజులో ఉన్న ఆనియన్ గనక మీరు పకోడీ చేశారంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఆనియన్ గనక మీరు ఈ విధంగా కట్ చేసారు అంటే పకోడీ చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడు క్రిస్పీగా వస్తుంది. మరీ పెద్ద సైజులో కానీ లేదా మరీ సన్నగా కానీ కాకుండా ఇలా మీడియం సైజులో ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత హ్యాండ్ తోటి ఇలా బాగా కలిపారు అంటే చక్కగా లేయర్ కింద ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి. తరువాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత చాలా సన్నగా కట్ చేసుకున్న ఒక 3-4 మిరపకాయలని యాడ్ చేయాలి. తరువాత పకోడీకి మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చి రాగి పిండి. ఈ రాగి పిండి రాగులు తెచ్చుకొని బాగా క్లీన్ చేసి ఒక రోజంతా ఎండలో ఎండబెట్టి పిండి పట్టించుకున్న పిండి అయితే పకోడీ చాలా టేస్ట్‌గా వస్తుంది. మనకి లూజ్ పిండి బయట దొరుకుతుంది. కానీ ఆ పిండితో అంత టేస్ట్‌గా ఉండదు. చివరిగా ఒక 2, 3 రెమ్మలు కరివేపాకు సన్నగా కట్ చేసింది యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా బాగా కలపాలి. ఇలా కలిపేటప్పుడు ఆనియన్‌లో ఉన్న వాటర్ మొత్తం ఈ పిండికి బాగా పట్టుకోవాలి. ఇలా బాగా కలిపిన తరువాతే ఒక్కసారి చెక్ చేసుకోండి. పిండి సరిపోకపోతే మరలా కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఒకేసారి పిండి యాడ్ చేసి కలిపే కంటే ఇలా 2, 3 సార్లుగా పిండి యాడ్ చేసుకుంటూ కలపడం వల్ల ఆనియన్‌కి పిండి బాగా పట్టుకుంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఈ ఆనియన్‌కి పిండి జస్ట్ కోటైతే సరిపోతుందండి. ఎక్కువ లూజ్ చేసుకోవద్దు. ఇలా బాగా కలిపిన తర్వాత మీకు చూపిస్తా చూడండి. ఇలా బాగా కలపాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని చూడండి ఇలా ఉండాలి. ఇలా కలిసింది అంటే మనం పకోడీ చేసేటప్పుడు పిండి విడిపోకుండా ఉంటుంది. ఇందులో కాస్త జిగురు కూడా ఉంటుంది. ఆనియన్‌కి చక్కగా పట్టుకుంటుంది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పకోడీలాగా విడివిడిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని అస్సలు కదిలించొద్దు. 1 నిమిషం పాటు చక్కగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత పకోడీ దానంతట అది చక్కగా ఆయిల్‌లో పైకొచ్చేస్తుంది. మనం యాడ్ చేసినప్పుడు ఆయిల్‌లో కింద ఉంటుంది. కానీ కాస్త వేగిందంటే ఇలా పైకొచ్చేస్తుంది. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక్కసారి ఇలా బాగా కలుపుకుంటూ అన్ని వైపులా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడు శనగపిండి పకోడీ అంటే కలర్ వచ్చేస్తుంది. కానీ ఈ పకోడీ కలర్ వచ్చిందనేది మనకు అర్థం కాదు. మనం ఇలా కదిపేటప్పుడు క్రిస్పీగా వస్తుంది. లేదంటే కొంచెం తీసి చెక్ చేసుకోండి. ఈజీగా అర్థమవుతుంది. బాగా వేగింది అంటే ఆయిల్‌లో పైకొచ్చేస్తుంది. ఇలా వచ్చిందంటే చక్కగా వేగినట్టు. ఇప్పుడు ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు తీసుకున్న పిండిని 2, 3 బ్యాచ్‌ల కింద యాడ్ చేసుకుంటూ పకోడీని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ వేడికి 2, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇవి మనం సర్వింగ్ బౌల్‌లో యాడ్ చేసేటప్పుడు పైన గార్నిష్ కింద యాడ్ చేసామంటే బాగుంటుంది. అంతేకాదండి పకోడీ తినేటప్పుడు ఈ మిరపకాయలని, కరివేపాకుని మధ్యలో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో యాడ్ చేసుకుందాం. ఈ బౌల్‌లో పకోడీ యాడ్ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి విడివిడిగా చక్కగా ఇలా ఉంటుంది. ఎక్కడ కూడా ముద్దలుగా ఈ పకోడీ రాదు. తినేటప్పుడైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు శనగపిండితో పకోడీ చేసేదానికంటే రాగి పిండితో ఒక్కసారి పకోడీ చేసి చూడండి. ఎప్పుడు చేసినా కూడా మీరు ఈ పిండితోనే ప్రిపేర్ చేసుకుంటారు. అంత బాగుంటుంది. దీన్ని నేను టేస్ట్ చేశానండి. ఇంత బాగుంటుందనైతే నేను అనుకోలేదు. చాలా బాగుంది. చూడటానికి బ్రౌనీ కలర్‌లో ఉంటుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది.
వేసవి కాలంలో రాగి పిండి తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. రాగి పిండితో మీరెప్పుడైనా ఇలా పకోడీ ట్రై చేశారా? క్రిస్పీగా చూడండి ఎంత బాగొచ్చిందో. తినేటప్పుడు నోట్లో అలా కరిగిపోతుందనమాట. అంత బావుంటుంది. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసినప్పుడు మీరెలా చేయగలిగారో ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ.